నమస్తే అండి, నా పేరు పోపూరి వీరయ్య, రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్. 97లో రిటైర్ అయ్యాను. ఈమె మా శ్రీమతి పోపూరి శివకుమారి. నేను 74లో గుంటూరులో కృష్ణనగర్లో ఒక 600 గజాల స్థలంలో ఇల్లు కట్టించుకున్నాను. దాంట్లో సగానికంటే తక్కువగా ఇల్లు కట్టించి మిగతాదంతా తోటకి అట్టి పెట్టుకున్నాను. మా పెరటి తోటలో అన్ని రకాల కూరగాయల మొక్కలు, ఆకుకూరలు, పూల మొక్కలు ఎక్కువ భాగం ఉన్నాయి. అరటి చెట్లు, సపోటాలు అన్నీ ఉన్నాయి. నా వయసు 84 సంవత్సరాలు. రోజు ప్రొద్దున్న 6ంటికి లేస్తాను. లేచి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఈ పెరటి తోట ఆ పనులు చేస్తాను. 7:30 దాకా చేస్తాను. తర్వాత సాయంకాలం 4:30 మొదలుకొని 6:30 దాకా చేస్తాను. రోజు అన్ని మొక్కల్ని జాగ్రత్తగా పరిశీలన చేసి వాటికి పురుగు ఏది లేకుండా చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మా పెరటి తోటని మీకు పరిచయం చేస్తాను. మనము మా ఇంటి ముందు ఉన్న ప్రహరీ, తూర్పు వైపు ఉన్న ప్రహరీ గోడ దగ్గర ఉన్నాము. ఈ ప్రహరీ గోడ పైన రకరకాల బోగన్విలియాస్ పెట్టినాను. ఇవి రకరకాల ఫ్లవర్స్ తోటి అన్ని రంగులు, ఎల్లో, వైట్, రెడ్, బ్లూ, వైలెట్ అన్ని రంగులు పెట్టినాను. సిమెంట్ కుండీలు పెట్టి వాటికి రోజు సంరక్షణ చేస్తూ ఉన్నాను. అందువలన ఇలా పూసినాయి. చూడండి ఎలా పూసింది. ఈ బోగన్విలియాస్ పెట్టడానికి అందంగా ఉంటాయి కాబట్టి, ఎండాకాలం కూడా పోస్తాయి కాబట్టి నేను ఎక్కువ బోగన్విలియా పెట్టాను. ఇప్పుడు మనము మా ఇంటి ముందు మెయిన్ గేటు, చిన్న గేటు దగ్గర ఉన్నాము. దానిపైన ఐరన్ గ్రిల్లు ఏర్పాటు చేసి ఆ గ్రిల్లుకి సన్నజాజిని అల్లించినాను. మన ఇంట్లోపలికి ఎవరు వచ్చినా సన్నజాజి యొక్క సుగంధ వాసన వలన వాళ్ళ ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళు మంచి మనసుతోటి లోనికి వస్తారు. తర్వాత సన్నజాజి పూలు కూడా ఆడవారు ఎక్కువ భాగం పెట్టుకుంటారు. ఇప్పుడు మనము మా ఇంటికి చిన్న గేటు ద్వారా నుంచి లోనకొచ్చు భాగమున రోడ్డు పైన నిలబడినాము. ఈ రోడ్డుకి ఇరువైపులా బోగన్విలియా, మందార, ఏడీనియము పూల మొక్కలు, కెలియాసు పెట్టినాము. మా ఇంటి ముందు భాగంలో చిన్న గేట్ నుంచి లోనకు వచ్చే దారి ప్రక్కన మామిడి చెట్టు పెట్టినాము. ఇది పెద్దదైంది. వెనక వైపున కూడా ఇంకో మామిడి చెట్టు ఉన్నది. ఇప్పుడు మనం మా పందిరి దగ్గర ఉన్నామండి. పొట్ల పందిరి దగ్గర ఉన్నాము. ఈ పొట్ల పందిరి చాలా సింపుల్గా ఏర్పాటు చేశానండి. ఇప్పుడు ఈ పందిరి నిండా పొట్ల అల్లుకుంది. విపరీతంగా కాపు వచ్చిందండి. ఈ పొట్లకాయలు ప్రక్క వాళ్ళకి, స్నేహితులకి చాలా ఇచ్చాను. దాదాపు 100 పైన కాయలు వచ్చినాయండి. ఇప్పుడు ఇంకా పూత కాయలు ఇవ్వండి. బాగా 1.5 మీటర్ పొడవు వస్తుందండి. ఈ పందిరిని మనం ఎదురు బొంగులతోటి ఏర్పాటు చేసింది. చాలా సింపుల్ అండి, ఖరీదేం లేదు. 4 బాతేసి మధ్యలో బద్దలేసి కొబ్బరి తాడు అక్కడక్కడ కట్టాను. దానికి అల్లించాను. అల్లించిన తర్వాత విపరీతంగా కాపు వచ్చిందండి. ఇప్పుడు కూడా విపరీతంగా ఇంకా పోతుంది. ఇప్పుడు మనం మా ఇంట్లో ముందు భాగంలో మొత్తము 4 అరటి మొక్కలు ఉన్నవి. ముందు చక్కెరకేళి, కేరళ చక్కెరకేళి ఉన్నది. వెనక మామూలు అరటి, కూర అరటి ఉన్నవి. ఇవి ఇప్పుడు మన చక్కెరకేళి 7 హస్తాలతోటి చాలా ఎక్కువ బాగా ఉంది. నా వెనకనే ఆగపడుతూ ఉంది. ఇంతకుముందు ఒక గెల వేసింది. చాలా స్ట్రేట్గా ఉన్నాయి. మా ప్రక్క వాళ్ళందరికి ఇస్తే ఎట్లా పండించారని అడిగారు. మా ఇంట్లో రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇప్పుడు మనం నిలబడింది తోటకూర అండి. ఇంకో చోట కూడా ఉన్నది. తోటకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనం రోజు డాక్టర్లు తోటకూర ఇవి తినమంటున్నారు. ఆకుకూరలు, ఈ తోటకూరకి ఏ మందు వేయమండి.
మామూలుగానే పండిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నిమ్మ మొక్క దగ్గర ఉన్నాము. నిమ్మ మొక్క కాపు కూడా వచ్చిందండి, చిన్న మొక్క. ఈ ప్రక్కనేమో నారింజ మొక్క. ఈ రెండు వైటమిన్ సి వస్తుంది, అది ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది తైవాన్ జామ అండి. ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత బాగా కాపు వచ్చింది, చెట్టు నిండా కాయలు వచ్చినవి. వీటిని బాగా ప్రూనింగ్ చేయటం వల్లనే ఇంత కాపు వచ్చింది. తీగా ఉంటాయి, లోన ఎర్రగా ఉంటుందండి. ఇక్కడ 2 మళ్ళు పడుతున్నాయి చూడండి. ఒకటి పాలకూర, 2 పొనగంటి కూర. పాలకూరలో చాలా మంచిదండి, ప్రోటీన్స్ ఉన్నవి. రోజు తిన్నా కూడా తోటకూర పాలకూర కలిపి వాడవచ్చు కూరల్లో, చాలా మంచిది ఆరోగ్యానికి. రెండోది ఇది పొన్నగంటి కూర అండి. ఇది పప్పులోను మామూలుగా కూర ఎగురుగా వేసుకుంటారు. ఒకసారి పెడితే కొన్ని సంవత్సరాలు వస్తూ ఉంటుంది. కట్ చేసుకోవటమే. పొన్నగంటి కూర పై భాగం ఎగురంతా కట్ చేసి వాడుకోవచ్చు. ఆరోగ్యానికి ఇంత మేలు చేసే ఆకుకూరలు ఇంకా ఏవీ లేవండి. ఇక్కడ 2 రకాల ఆకుకూరలు ఉన్నాయండి. ఒకటి తోటకూర, 2 పుదీన కూర. తోటకూర ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అది ఫ్రీ మోషన్కి, బీపీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. పుదీనాకు పచ్చడి చేస్తారు, కూరల్లో కూడా కరివేపాకు లాగా వాడతారు. ఆతల కరివేపాకు చెట్టు కూడా ఉంది. కరివేపాకు, ఈ పుదీనా ఇవి కూరల్లో వాడతారండి. ఇది సైకాస్ అండి, బాగా అందానికి పెంచుతాము. మా ఇంటి మధ్యలో పెంచాను. దీని చుట్టూ కూడా లిల్లీస్ వేసాము. అవి కూడా బాగా ఫ్లవర్స్ వచ్చినవి. ఆ ఫ్లవర్స్ కూడా ఎంతో అందంగా ఉన్నవి. ఈ సైకాసు మా ఇంటికి చాలా అందాన్ని తెచ్చిందండి. సెంటర్లో ఆ చుట్టూ ఉండటం వలన అందానికే పెంచుతాము సైకాస్ని. ఈ చెట్టు మిడతామరండి. ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పూలు కూడా బాగా బ్రౌన్ కలర్లో మంచి పూలు వస్తాయండి. ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. గ్రీను, ఎల్లో సార్లుగా వస్తుంది. పూలు కూడా బ్రౌన్ కలర్లో వస్తాయండి, పెద్ద పూలు. ఎడినియం మొక్క అండి, బాగా అందంగా ఉంటాయి పూలు. ఎక్కువ రోజులు 10 రోజులు ఉంటుందండి, పువ్వు వడబడదు. ఇవన్నీ కూడా సిమెంట్ ప్లాస్టిక్ కుండీల్లో పెట్టాను. ఆ ప్లాస్టిక్ కుండీలు కూడా పక్కన బెజ్జాలు చేసి గాలిపోవటానికి పెట్టినామండి. ఇదేమో జరబరా. ఇవి పెడితే 2-3 సంవత్సరాలు ఉంటుందండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తే చాలండి. ఇది ఆర్కే పామ్ అండి. 10 మొక్కలు పెట్టినాను. పొల్యూషన్ కంట్రోల్ అండి. నాసా వాళ్ళు రికమెండ్ చేశారు ఇవి పెట్టుకోమని. బాగా వాతావరణం కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తాయండి. ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఈ పెట్రోల్ గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ వీటన్నిటిని పీల్చుకొని ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. ఇది దొండ చెట్టు అండి, పెన్సిల్ దొండ. ఇది నాటిన తర్వాత చిన్న పందిరి ఏర్పాటు చేశాను. ఇదిగోండి కాపు చూడండి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవండి. బ్లడ్ పట్టడానికి ఈ దొండ ఉపయోగిస్తారు. చూడండి ఎంత కాయలు కాసిందో, అంతా కాయే. ఈ దొండ ఆ దుంప వల్ల ప్రాపగేట్ అవుతుందండి. దుంప తీసి పెడితే ఇంకొకటి అట్లా దుంపలు తీసి పెడుతుంటాము. అదే ప్రాపగేట్ అవుతుంది. ఒక్కసారి నాటితామంటే 10-12 సంవత్సరాల దాకా కూడా దిగులు ఉండదు. దాని నుంచి దుంప తీయటం మళ్ళీ నాటడం, దుంప తీయటం మళ్ళీ నాటడం, అట్లా ఎన్ని సంవత్సరాలైనా నాటుకోవచ్చు. ఇది సపోటా చెట్టు అండి. దీనికి 2 రకాల కాయలు వస్తాయి. ఒకటి పొడుగాటి కోన ఉంటది, 2 గుండ్రంగా ఉంటాయి. చాలా తీగా ఉంటాయండి. పెట్టి 4 సంవత్సరాలు అయింది. ఇది ఒక 15 అడుగులు ఎత్తు పెరిగిందండి. 10 అడుగులు వెడల్పులో విపరీతమైన కాపు అండి. ఉడతలు సగం కొట్టేస్తున్నాయండి. బాగా లావు, సైజు కూడా ఈ సైజు పడతాయండి. ఒక్కొక్క కాయ చాలా తీగా ఉంటుంది. దిగుబడి కూడా చాలా ఎక్కువ అండి. బాగా కాపు వచ్చింది, విపరీతం కాపు వచ్చిందండి. ఇది ఉసిరి చెట్టు అండి. చాలా ఎత్తు పెరిగింది, కాపు వచ్చింది. కానీ ఆ కాయలు కోసుకుంటానికి వీలు కాక నరికించేసా. ఇప్పుడు మరలా వచ్చింది. ఇది పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. బాగా 2 అంగుళాల సైజు అలా కాయలు వస్తాయండి.
దీంట్లో 4 గోతాలు ఆవు ఎరువు ఉంచానండి. నెహ్రూ నగర్లో గోశాల నుంచి కొనుక్కొచ్చాను, పోసాను. తర్వాత మా పెరట్లో ఉన్న వేపాకులు అన్నీ కూడా దీంట్లో పోసాను, నీళ్లు పెట్టాను. అవన్నీ కూడా జూన్ వచ్చేటప్పటికి బాగా మెత్తబడిపోయి మంచి ఎరువుగా తయారవుతుంది. అది ఈ ఎరువు ఆ కుండీలో ఉన్న చెట్లకి ఇతర చెట్లకి వేస్తానండి, సరిపోతుంది. మా ఇంటికి దక్షిణ వైపున ఖాళీ 3.5-4 అడుగులు ఖాళీ ఉందండి. ఆ ఖాళీలో స్నేక్ ప్లాంట్, డ్రాసిన, పొల్యూషన్ కంట్రోల్ ప్లాంట్లు అన్ని పెట్టినానండి. అందువల్ల మంచి ఆక్సిజన్ మాకు ఇస్తుంది, కాలుష్యం కూడా బయట తగ్గుతుంది. ఇది కలపందండి. దీని యొక్క ఉపయోగాలు ఇవన్నీ చెప్పడానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చర్మ వ్యాధులకి, అందానికి, తర్వాత జ్యూస్ తాగుతారు. 1980 నుంచి ఈ గార్డెన్ను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నామండి. ఎల్లప్పుడూ ఎరువులు వేసుకోవటం, ఆవు ఎరువు, చితికిన ఎరువు వేస్తూ ఉంటాము. పురుగు ఏదైనా ఉంటే చేతితో తీసేస్తాను. ఇంకా అది పోకపోతే వేప నూనె సరుపులో నీళ్ళలో కరిగించేసి అది స్ప్రే చేస్తాను, పోతుంది. ఈ గార్డెను 80 నుంచి ఇప్పటిదాకా మెయింటైన్ చేయడానికి మా ఆవిడ నాతో ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉంటుందండి. ఈ పురుగులు చూడటం, నీళ్లు లేకపోతే నీళ్లు పెట్టడం, ఇవన్నీ ఆమె కూడా చేస్తూ ఉంటుందండి. తర్వాత ఏదైనా బరువు పనులు ఉంటే మా బాబు మనవడు సంజయ్ ఆ ఎరువులు తీసుకురావటం, ఏదన్నా పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఆ ఎరువులు ఇక్కడ నేను స్ప్రే చేస్తుంటాను. అందరం కలిసి ఈ గార్డెన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటామండి. నమస్తే అండి. మేము ఈ వయసులో కూడా మా పెరటి తోట వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. మాకు ఈ పెరటి తోట వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత దొరుకుతుందండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన నివాస గృహం ఎంత ముఖ్యమైనదో మనకి పెరటి తోట, గార్డెన్, ఇంటి మిద్దె తోట అంత ముఖ్యమైనది. ఆ ఆకుకూరలు, కాయలు మనం ఆరోగ్యంగా ఉండడానికి తింటున్నాం. అందరూ కూడా ఈ పెరటి తోటలు, మిద్దె తోటలు పెంచుకుంటారని విన్నవించుతున్నాను. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.